గురుగారు అనన్య భక్తి చేతనే నన్ను చూడగలుగుతారు అని భగవద్గీతలోనే భగవంతుడు అన్నాడు. కానీ ఎటువంటి భక్తి లేనటువంటి తానీషాకు శ్రీరాముడు కనిపించి శ్రీరామదాసుకు ఎందుకు కనిపించలేదు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నన్ను అనన్యమైన భక్తితో సేవిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగము క్షేమము నేనే చూచుకుంటాను అని చెప్పారు. యోగం వేరు, క్షేమం వేరు. యోగము అంటే భగవంతునితో కలయిక. యోగము అంటేనే కలయిక అని అర్థం. భగవంతునితో కలయికను మాత్రమే యోగము అని అంటాం. క్షేమము అంటే ఇక్కడ ఉంటూనే, భగవంతునితో కలవకుండా ఇక్కడ ఉంటూనే క్షేమంగా ఉండటం, ఏ విధమైన కష్టము దుఃఖము లేకుండా ఉండగలగటం. ఈ రెండు ఎవరు చూస్తారు అంటే భగవంతుడు చూస్తాడు. ఎప్పుడు చూస్తాడు? తనను మాత్రమే సేవించినటువంటి వాడు. అయితే యోగం చేత భగవంతుడిని కలవచ్చు అన్నప్పుడు రామదాసుకు ఎందుకు కనపడలేదు, తానీషాకి ఎందుకు కనపడ్డాడు అనేటువంటిది మీ ప్రశ్న. రామదాసుకు కలిగింది యోగము, తానీషాకు కలిగింది క్షేమము. తానీషాకు కలిగింది క్షేమం మాత్రమే. దర్శనం ఇచ్చి క్షేమం చేశాడు. రామదాసుని తనలో లీనం చేసుకుని యోగాన్ని కల్పించాడు. సీతమ్మ రామచంద్ర ప్రభువుని ఓ ప్రశ్న అడిగింది. అయ్యా, మీరు అక్కడ దాకా వెళ్ళారు కదా, తానీషాకు దర్శనం ఇచ్చి 16 లక్షల పైకాన్ని కట్టారు, రామదాసుకి ఎందుకు కనపడలేదు అని సీతమ్మ అడిగింది. అప్పుడు రామచంద్రుడు చెప్పిన సమాధానం ఏమి అంటే, నన్ను నేను చూచుకోవటం సరియేనా అని అడిగాడు. అంటే అర్థం, రామదాసు వేరు, నేను వేరు కాదు. రామదాసు నేను ఒక్కటే. కనుక రామదాసుకు ఏం కలిగింది? యోగం కలిగింది. తానీషాకి ఏం కలిగింది? కేవలం దర్శనం ఇచ్చాడు, తాను చెల్లించవలసిన పైకాన్ని చెల్లించాడు, వెళ్ళిపోయాడు. క్షేమం మాత్రమే కలిగింది. కనుక యోగం వేరు, క్షేమం వేరు. తానీషాకు క్షేమం మాత్రమే కల్పించాడు, రామదాసుకు యోగాన్ని కల్పించాడు. కనుక తానీషా కన్నా గొప్ప ప్రయోజనాన్ని రామదాసు పొందాడు. ఆ రామదాసుకు ఆ ప్రయోజనాన్ని ఇచ్చింది రామచంద్రుడే. కనుక రామదాసుకేమీ తక్కువ చేయలేదు.